జులాయిగా తిరిగే బావ, సంపన్నరాలైన మరదలు, చిన్నతనం నుంచి ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ, వారి ప్రేమకి ఆస్తి అంతస్తులు అడ్డురావడం, కుటుంబాల మధ్య గొడవలు, చివరికి గొడవలన్నీ పక్కన పెట్టేసి ఆ ప్రేమకి పెద్దల అంగీకారంతో శుభం కార్డు వేయడం. ఇలాంటి కథలు లెక్కపెట్టాలే కాని బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇలాంటి కథలు బొచ్చెడు. అయితే ప్రేమకథల్లో కొత్తదనం ఏముండదు. అదే హీరో, అదే హీరోయిన్. కాని ఆ పాత కథనే ఎంత కొత్తగా చెప్పాం అన్నదే ముఖ్యం. బ్యాండ్ మేళం కూడా బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి కథే. మరి ఆ బ్లాక్ అండ్ వైట్ కథలో కలర్స్ నింపారా, కొత్తదనం చూపించారా అన్నది సమీక్షలో చూద్దాం. ఈ సినిమా విడుదలకు ముందు చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు రచయిత, దర్శకుడు, నిర్మాత కోన వెంకట్. నన్ను నమ్మి ఈ సినిమా చూడండి. ఈ సినిమా బాలేకపోతే నేను రాసిన సినిమా మీరు చూడొద్దు అని. ఈ డైలాగ్ వెంటే కోర్ట్కి ముందు నాని అన్న మాట గుర్తొస్తుంది. ఆయన కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా చూడకపోతే నా నెక్స్ట్ సినిమా మీరు చూడొద్దు అని. కానీ నాని నమ్మకం వమ్ము కాలేదు. ఆయన ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ సినిమా సూపర్ హిట్ అయింది. కాని అదే స్టేట్మెంట్ని కాపీ పేస్ట్ చేసిన కోన వెంకట్ స్టేట్మెంట్ మాత్రం బెడిసి కొట్టింది. ఆయన నిర్మించిన బ్యాండ్ మేళం సినిమా ఊరించి ఉసూరుమనిపించింది. గిరి అలియాస్ యాదగిరి, హర్ష్ రోషన్, రాజమ్మ అలియాస్ రాజీ, శ్రీదేవి ఇద్దరూ బావా మరదళ్ళు. ఒకే రోజు ఒకే గడియలో పుట్టిన వీళ్ళిద్దరూ ఒక్కరిగా ఒకరికోసం ఒకరు అన్నట్టుగా పెరుగుతారు. పుట్టుకతోనే వీళ్ల పెళ్లి నిశ్చయం అయిపోతుంది. అయితే కాలక్రమంలో గిరి తండ్రి సుందరయ్య, గోపరాజు విజయ్ దాన ధర్మాలతో ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. ఇక సుందరయ్య సాయం పొందిన బామర్ది సాయన్న, సాయికుమార్ రైస్ మిల్లుకి ఓనర్ అవుతాడు. వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ సంపన్నుడు అవుతాడు. సుందరయ్య ఆస్తుల్ని పోగొట్టుకుంటే సాయన్న ఆస్తులు సంపాదిస్తాడు. ఇక ఆస్తులు పెరిగేసరికి సాయన్నకి బావ, చెల్లెలిపై ప్రేమ తగ్గి చిన్నచూపు ఏర్పడుతుంది. కావాలనే ఆ కుటుంబాన్ని దూరం పెట్టి తన కూతురు రాజీని గిరితో కలవనీయకుండా చేస్తాడు. అయితే మరదలు రాజీపై విపరీతమైన ప్రేమ పెంచుకున్న గిరి ఆమె వెంటపడుతుంటాడు. రాజీ బాగా చదివి 10th మండలం ఫస్ట్ వస్తే గిరి మాత్రం బేవార్స్గా తిరిగి 10th కూడా పాస్ కాలేకపోతాడు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్పై ఇష్టం ఉన్న గిరి ఊరిలోనే ఓ పోరంబోకు బ్యాచ్తో కూడా బ్యాండ్ మేళం పెడతాడు. పెళ్లిళ్లకు, తద్దినాలకు బ్యాండ్ వాయిస్తుంటాడు. అటు రాజీ ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంది కాని గిరి మాత్రం బేవార్స్గానే తిరుగుతుంటాడు. ఈ తరుణంలో రాజీకి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు సాయన్న. అయితే పెళ్లి పందిరిలో నుంచి మరో అబ్బాయితో లేచిపోతుంది రాజీ. తనని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడటం. పెళ్లి పందిరిలో నుంచి మరో అబ్బాయితో లేచిపోవడంతో తట్టుకోలేకపోతాడు గిరి. అసలు రాజీ ఎందుకు లేచిపోయింది, ఎవరితో లేచిపోయింది, చివరికి గిరి ఏమయ్యాడు, బ్యాండ్ మేళం లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే మిగిలిన కథ. కోర్ట్ సినిమాతో క్రేజీ జోడీగా పేరొందిన హర్ష్ రోషన్, శ్రీదేవిలు హీరో హీరోయిన్లు కావడంతో బ్యాండ్ మేళం ప్రాజెక్ట్కి హైప్ వచ్చింది. అందులోనే స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మించడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ద్వారా సినిమా ప్రమోట్ చేయించడంతో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఆ వైబ్స్ బ్యాండ్ మేళం లో వైబ్రేట్ అవుతాయనుకుంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అనేట్టు చేశారు. ఆ బాటిల్కి కూడా చాలానే బీటలు పెట్టారు దర్శకుడు సతీష్ జవ్వాది. కథ క్యారెక్టర్లను డిమాండ్ చేయాలి తప్పితే క్యారెక్టర్ల కోసం కథ అనుకుంటే అది బ్యాండ్ మేళం అవుతుంది. కోర్ట్ క్రేజ్తో హర్ష్ రోషన్, శ్రీదేవిలను ఈ బ్యాండ్ మేళంకి హీరో హీరోయిన్లను ఎంపిక చేసుకుని ఉండొచ్చు కానీ కథ ఒక దశ వరకు వాళ్లని హీరో హీరోయిన్లుగా యాక్సెప్ట్ చేయవచ్చు కానీ ఎప్పుడైతే కథ టీనేజ్ నుంచి మ్యారేజ్ వైపు మళ్ళిందో అప్పటి నుంచి ఈ బుడ్డగాళ్లని హీరో హీరోయిన్లుగా పెట్టారేంటి అనిపిస్తుంది. ఎంత అసహజంగా అనిపిస్తుందంటే హీరోయిన్ని పెళ్లి కూతుర్ని చేస్తుంటే అది పెళ్లి వేడుకలా కనిపించదు, పెద్ద మనిషి ఫంక్షన్లా అనిపిస్తుంది. ఇక హీరోకి పెళ్లి కొడుకు గెటప్ వేసినా బాల్య వివాహం మాదిరే కనిపిస్తాడు తప్పితే తన పరిధికి వయసుకి తగ్గ పాత్రగా కనిపించదు. హీరోయిన్ కి బీటెక్ అయిపోయింది, బ్యాంక్లో జాబ్ వచ్చిందని చెప్పి చీరకట్టి చేతికి బాక్స్ ఇచ్చి పంపించినా ఏదో చిన్న పిల్లకి చీర కట్టినట్టుగా అనిపిస్తుంది తప్పితే అత్తింటి బాధ్యతల్ని భుజాన మోస్తున్న పరిపక్వత ఉన్న కథానాయికగా కనిపించదు. హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్, ఎనర్జీ, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ బాగానే ఉన్నా
తమ పరిధికి మించిన పాత్రలు పోషించాల్సిన పరిస్థితి రావడంతో కొన్నిచోట్ల తేలిపోయారు. భలే చేస్తున్నారుగా అని అనిపించిన వాళ్లే చాలా చోట్ల ఏమిరా ఈ నిబ్బా నిబ్బి వేషాలు అనే అసహనానికి గురి చేశారంటే కథనాల్లో లోపమే. కథ పాతది అయినా చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే ప్రేమకథ బోర్ కొట్టదు. కాని ఇక్కడ కథ పాతదే, కథనం కూడా పాతదే కావడంతో ఏమిటి సహన పరీక్ష అన్నట్టుగా సాగింది. చైల్డ్హుడ్ నేపథ్యంలో మొదలైన కథ ముందుకు వెళ్తుంటే ఇంకా ఏదైనా చెప్తారా, ఏదైనా మలుపు ఉంటుందా అని ఆశగా చూడటం తప్పితే క్లైమాక్స్ వరకు చూపించిన దాంతోనే సరిపెట్టుకోండి అన్నట్టుగా తేల్చిపారేశారు. కథలో కోర్ పాయింట్ అంటే హీరోయిన్ లేచిపోయి వెళ్లిపోవడం. అంతలా ప్రేమించిన బావని వదిలేసి వేరే వాడితో పెళ్లికి సిద్ధం కావడం ఏంటి, పెళ్లిరోజు ఫ్రెండ్తో లేచిపోవడం ఏంటి, మళ్లీ తిరిగి వచ్చి హీరో ఇంట్లోనే మకాం పెట్టడం, కన్నతండ్రి ఆదరించకపోవడంతో మేనత్తే అండగా నిలబడటం, ఇవన్నీ ఉయ్యాలా జంపాలా సినిమాని గుర్తు చేస్తాయి. సినిమా ఎలా ఉంది అంటే సేమ్ ఉయ్యాలా జంపాల మాదిరే ఉంది అనేట్టుగా ఉంటాయి కథనాలు. కాకపోతే ఇందులో హీరో బ్యాండ్ మేళం బ్యాక్ డ్రాప్ అదనం అన్నమాట. బ్యాండ్ మేళం టైటిల్ కంటే లేచిపోయిన రాజీ అంటే కథకి టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది. ఎందుకంటే కథ ల్యాండ్ అయ్యేది ఈ పాయింట్ దగ్గరే. అలాంటి పాయింట్ని చాలా కన్విన్సింగ్ బ్యాలెన్స్ చేస్తారు అనుకుంటే హోల్డ్ దిస్ కాదు దట్టా అని అనిపిస్తుంది. హీరోయిన్ లేచిపోవడానికి చెప్పిన కారణం చూసి నన్ను వదిలేసి వేరే వాడితో ఎందుకు లేచిపోయావ్ అని హీరో ఏడుస్తూ అడిగినప్పుడు హీరోయిన్ చెప్పిన కారణం చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఆ కారణం చెప్పడం కోసమా కథని ఇంతవరకు ల్యాగ్ చేసింది అని అనిపిస్తుంది. హీరోయిన్ ని లేపుకుని వెళ్లినవాడు గుడిలో కలవడం, అతని చేతిలో శుభలేఖ ఉండటం, వాటిని చూసి క్లైమాక్స్ ప్రెడిక్టిబుల్గా అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనే ఆసక్తి కాకుండా జరిగేది ఇదే అని ఎప్పుడైతే ప్రేక్షకుడు ఊహించేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా కథనంపై ఇంట్రెస్ట్ పోతుంది. బ్యాండ్ మేళం బెడిసికొట్టడానికి కూడా ఇదే కారణం. తెలంగాణ నెటివిటీతో పాటు బ్యాండ్ మేళం చేసే రచ్చ, కొన్ని కామెడీ సీన్లు మెప్పిస్తాయి. సాయికుమార్ ఈ తరహా పాత్రల్ని ఇంతకు ముందు కూడా చేసి ఉండటంతో కొత్తదనం కనిపించదు. అయితే హీరో తండ్రిగా నటించిన యాంకర్ యోగిత ఈ సినిమాలో మెరిచింది. నటనకు కొత్త అయినా కూడా ఫుల్ లెంగ్త్రోల్తో మెప్పించింది. బేబీ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించి ప్రేమికుల నాడి పట్టే మ్యూజిక్ డైరెక్టర్గా పేరొందిన విజయ్ బుల్గానిన్ ఉన్నంతలో మ్యూజిక్ బాగానే అందించారు. తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా ఉండే ట్యూన్స్, మాస్ బీట్స్, రీమిక్స్ పాటలు ఆకట్టుకున్నాయి. తిప్పుకుంటున్నావ్ సాంగ్ థియేటర్స్లో దద్దరిల్లింది. వినడానికే కాదు విజువల్గా కూడా చాలా బాగా వచ్చింది. అయితే మ్యూజిక్తో సీన్లను ఎలివేట్ చేసేటంత బలమైన, భావోద్వేగమైన సీన్లు ఇందులో లేకపోవడంతో విజయ్ బుల్గానిన్కి పెద్దగా పని పడలేదేమో అనిపిస్తుంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బావుంది. ఎక్కువ శాతం అవుట్డోర్ షూట్ ఉండటంతో చాలా సీన్లలో సహజత్వం కనిపించింది.